నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ రోజటి వీడియో ఏంటో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసిర్రు కదా. ఫస్ట్ డెలివరీ కానీ సెకండ్ డెలివరీ కానీ నాకు గవర్నమెంట్ లోనే అయ్యింది. డెలివరీ బ్యాగ్ లో ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్ తో అయితే నేను సర్దుకుంటున్నాను. వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే గనక ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ముందైతే బేబీకి సంబంధించినవి అన్ని కూడా ఫస్ట్ ఉతికేపిస్తున్నాను. కొత్తవి అలాగే వేయకూడదు అంటారు కదా, అందుకని అవి కూడా ఉతికేపిస్తున్నా. అంటే జస్ట్ సర్ఫ్ నీళ్ళలో అయితే తీపిస్తున్నాను అంతే. ఇంకా బేబీని క్యారీ చేసేదైతే మా పెద్ద ఉంది, అది అప్పటి నుంచి అది అట్లనే ఉంది. ఇంకా అది కూడా సర్ఫ్లో అయితే మంచిగా కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత ఎండలో అయితే ఆరేయాలి. చాలా రోజుల నుంచి కవర్లో అట్లనే పెట్టి మూసిపెట్టినాం కదా, కొంచెం ముక్క వాసన లాగా వస్తుంది అది. అందుకే ఆ ఒక్కటి కాసేపు ఎక్కువసేపు నానబెట్టించిన. ఇంకా కొత్తవి మాత్రం జస్ట్ అప్పటికప్పుడు అన్ని కూడా తీసేపించిన. ఎంతైనా ఇంకొన్ని డేస్ టైం అయితే ఉంది. కాకపోతే ఇప్పటి నుంచి ఒక్కొక్కటి వర్క్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, కాస్త ఫ్రీగా ఉండొచ్చు. బట్టల్ని నీడలో వేసే కంటే ఎండలో వేస్తేనే మంచిగా ఉంటాయి. అందుకని ఎండలో మంచం వేసి ఇంకా దాని మీద అయితే ఆరేసినాం. ఇంకా ఇక్కడైతే అమ్మతోన నేను తీసుకున్న ఫ్రాక్స్కి అలాగే ఫీడింగ్ నైటీస్కి కుట్లు అయితే వేయించుకుంటున్నాను. నేను తీసుకున్న వాటి లింక్స్ అన్నీ కూడా కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చిన, మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. అమ్మ అయితే కుట్లు వేసింది, కాకపోతే నైటీస్ కొద్దిగా లూజ్ అయినాయి అన్నమాట. అందుకని ఇంకా అటు సైడు ఇటు సైడు ఒక్కొక్క కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడే లూజ్ అయినాయి అంటే డెలివరీ తర్వాత ఇంకా లూజ్ అవుతాయి కదా, అందుకే ముందుగా వేసుకున్నా. ఇక అసలైన వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. ఈ రోజు అయితే నేను నా డెలివరీ బ్యాగ్ అయితే రెడీ చేసుకోబోతున్నా. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. ఇంకా ఇప్పుడు మనకు టైం అయితే దగ్గర పడింది అనమాట. 9th మంత్కి అయితే వచ్చేసినాం కాబట్టి ఇంకా ఎప్పుడు పెయిన్స్ వచ్చేది తెలీదు. ఒకవేళ పెయిన్స్ వస్తాయా రాదా కూడా తెలీదు. ముందుగానే బ్యాగ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవటం బెటర్ కదా, అందుకోసం అనమాట. ముందుగా అయితే కొన్ని విషయాలు చెప్తా. చాలా మంది మీకు నార్మలా సిజరీనా అని కామెంట్స్ పెడతారు. నేను చాలా సార్లు చెప్పిన, నాకైతే ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ రెండు కూడా నార్మలే. రెండు కాదు 3 అని చెప్పుకోవాలి. 6th మంత్ ఎండింగ్లో అబార్షన్ అయింది అనుకుంటా. అప్పుడు కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి నార్మల్ డెలివరీ చేశారు. ఇంకా ఇప్పుడు 4th డెలివరీ అనమాట. ఇప్పుడు 4th డెలివరీ కాబట్టి ఇంకా తొందరగా అవుతుంది అని చాలా మంది చెప్తున్నారు. కానీ ఎందుకో నాకు పెయిన్స్ తొందరగా వస్తాయి అని అనిపించట్లేదు అనమాట. సిమ్టమ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే నాకు అలా అనిపించట్లేదు ఎందుకో. ఇంకా డెలివరీ హాస్పిటల్ గురించి చెప్పాలంటే, నా డెలివరీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే. ఇంకా అక్కడికి మనకు ఏం ఫెసిలిటీస్ అయితే ఉండవు. అంటే ఇప్పుడు ప్రైవేట్లో అయితే మనకి కొన్ని ఇస్తారంట కదా అవసరాలకి. ఇంకా మనకు ప్రైవేట్ గురించి అంత తెలియదులేండి. గవర్నమెంట్లో అయితే ప్రతిదీ మనకే ఉండాలి. కాబట్టి నేను ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ ఏం తీసుకెళ్ళలేదు, దేనివల్ల ఇబ్బంది పడ్డాను అని చూసుకొని అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇంకోటి, పిల్లలకి బట్టలు తీసుకున్నాను కదా, అంటే మొన్న బేబీ షాపింగ్ అని చెప్పిన కదా. కొంతమంది ముందే కొనకూడదు, అచ్చరాదు అంటారు కదా. దానికి మెయిన్ రీజన్, పెద్దవాళ్ళు అప్పుడు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నాకు తెలిసినట్లో స్కానింగ్స్ కానీ అసలు ఏవి లేవు. నార్మల్గా ఇంటి దగ్గరనే ఎక్కువగా డెలివరీ అయ్యేవాళ్ళు కదా, కాబట్టి బేబీ ఎట్లుంది ఏంది అనేది వాళ్ళకి తెలీదు. ముందుగానే తీసుకొని తర్వాత ఏమైనా జరిగితే బాధపడాలి కదా అన్నట్టు ముందుగా తీసుకోవద్దంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. ప్రతి నెల స్కానింగ్ అని అవని ఇవని ప్రతి ఇది చూస్తూనే ఉంటాం మనము. మన బేబీ ఎట్లుంది అనేది మనకు ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి మనం ఏం పర్వాలేదు కొనుక్కోవచ్చు అని కొంతమంది అంటారు. డాక్టర్స్ కూడా అదే చెప్తారు కదా, ఏమేమి అవసరమో ముందుగానే చూసి పెట్టుకోమని. నేను కూడా కొనాలని అయితే అనుకోలేదు. అసలు నాకు 2 పిల్లలు ఉన్నారు, అయినా కూడా నేను కొనాల్సి వచ్చింది అంటే ఎవరైనా నవ్వుతారేమో నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళవి ఉంటాయి కదా ఆల్రెడీ, వాళ్ళవి వేయొచ్చు కదా అన్నట్టు. నేను 3rd ప్రెగ్నెన్సీకి ఉంటాను అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకోసం పిల్లల బట్టలు కానీ ప్రతిదీ కూడా నేను పారేయకూడదు కదా అన్నట్టు మెత్తల్లో అట్లా బొంతల్లో వేసి కుట్టేసిన. అందుకని ఒక్క డ్రెస్ కూడా లేదు. మా చిన్న ఉంది కానీ మా పెద్ద ఉంది కానీ చిన్నప్పటివి అసలు డ్రెస్లే లేవు. ఇంకా లేవు కాబట్టి కొనక తప్పదు కదా. ఇంకోటి, మాది పెద్ద ఫ్యామిలీ కాదు. ఇప్పుడు హాస్పిటల్లో కొంతమంది నాతో పాటు ఉంటే ఇంకా ఎవరైనా వెళ్ళి తీసుకొస్తారులే షాప్ దగ్గరికి అన్నట్టు కాదు. ఉన్నవాళ్ళు నా దగ్గరనే ఉండాలి. మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి అందుకని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందు తీసుకోవటం బెటర్ కదా, అందుకని తీసుకున్నాను. నాకైనా సరే బేబీకైనా సరే ముందుగా తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవచ్చంట. ప్రాబ్లం అయితే ఏం లేదు అని తెలుసుకున్న తర్వాతే తీసుకున్నాను. ఫస్ట్ మనం హాస్పిటల్కి తీసుకోవాల్సింది రిపోర్ట్స్. నేనైతే గవర్నమెంట్వి ప్రైవేట్వి అన్ని రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నా. మనకు ఒకవేళ ఈ రిపోర్ట్స్ కనుక మర్చిపోయినాం అనుకోండి, ఇంకా అక్షింతలు పడ్డట్టే. ఏవి మర్చిపోయినా ఏం ప్రాబ్లం లేదేమో, కానీ ఇవి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మన స్కానింగ్స్ అవన్నీ చూసే కదా మన
మన బేబీ ఎట్లుంది, మనం ఎట్లున్నాము, నార్మల్ అవుతుందా, సిజరిన్ అవుతుందా, అవన్నీ వాళ్ళకి తెలియాలి కదా. అందుకోసమని ఇవి కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇంకొకటి, నాకు 7th మంత్లో నేను స్కానింగ్ చేయించినప్పుడు బేబీకి అదేమంటారు, పేగు ఒకటి మెడలో ఉంది అన్నారు కదా, పోయిందా లేదా అని కూడా మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించి చూసుకోవాలన్నమాట. అంటే బేబీ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరు కూడా పోతుంది, దానివల్ల టెన్షన్ ఏం లేదు అన్నారు. కానీ నేను వేరే వీడియోస్లో చూశాను, అంటే ఒక ఆవిడకి ఒక రౌండ్ ఉండిద్దంట, డెలివరీ వరకు 2 రౌండ్స్ వేసుకుందంట, అట్లా సిజరిన్ చేయాల్సి వచ్చిందంట. అందుకే ముందుగానే మనం స్కానింగ్ అయితే చేయించుకోవాలి. ఇంకా ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుపోవాలి. బ్యాగ్లో ఫస్ట్ పైన పెట్టేసుకుంటా, బట్టలు అన్నీ సర్దుకున్న తర్వాత ఈ రిపోర్ట్స్ అన్నీ పైన పెట్టుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ రిపోర్ట్స్ ఇవ్వాలి కదా మనము, అందుకోసం ఇవి పైన. ఫస్ట్ వచ్చేసి నాకేమేమి కావాలో అవి తీసుకుంటా, తర్వాత బేబీ ఐటమ్స్ అయితే పెట్టుకుందాము. ఫస్ట్ మనకు కావాల్సింది కాటన్ శారీస్ కదా. అమ్మ అయితే ఎక్కువగా కాటన్ శారీసే కడుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే 3 శారీసే ఉన్నాయి. బేబీని తుడవటానికి కానీ మనకి కానీ కాటన్ శారీస్ అనేది చాలా అవసరం పడతాయి. కాబట్టి కాటన్ శారీస్ 3 కానీ 4 కానీ ఉంచుకోవడం చాలా బెటర్. నేనైతే ఇది తీసుకెళ్దాం అనుకోవట్లేదు, వీటికి బదులు పాతవి లుంగీలు కానీ అట్లా ఉంటే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం ఇంటికి వచ్చిన తర్వాత తుడుచుకోవడానికి కాటన్ వాడితే బెటర్ అంటారు, కాబట్టి ఈ శారీ అయితే బెటర్ అనమాట. కాబట్టి నేను ఈ 2 శారీస్ అయితే తీసుకోవతా. ఇది కూడా మనం అంచు మొత్తం తీసేయాలి. ఒకవేళ ఇది కాకుండా లుంగీలు కానీ పాతవి లంగాలు కానీ అలాంటివి వాడుకున్నాం అనుకోండి, ఇవి బేబీకి అడకకు వేయడానికి కూడా వస్తాయి. ఇక్కడ అంచులు మాత్రం చించేసి శారీస్ని తీసుకోవతా. మనము ఆ శారీస్ కూడా పైననే పెట్టుకోవాలి, బ్యాగ్ల పైన, ఎందుకంటే డెలివరీ టైంలో ఫస్ట్ ఇవ్వాల్సింది అవే కదా, అందుకోసం అవి పైన పెట్టేసుకుంటా. నార్మల్ డెలివరీ అయితే కనుక మనము 3 డేస్లో వచ్చేస్తాము. కాకపోతే ఒకవేళ ఫ్యామిలీ ఆపరేషన్ కూడా చేస్తే కనుక అక్కడే ఉండాల్సి వస్తుంది కదా, అందుకోసమని తీసుకుంటున్నాను. మరి చేస్తారా చెయ్యరా అదేంది నాకు తెలియదు, ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కనుక్కుంటా. ఇంకా ఈ శారీ పెట్టుకోవచ్చు అనమాట. లాస్ట్కి బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇంకా మనకు కావాల్సింది నైటీలు. డ్రెస్సెస్ కంటే కూడా ఫుల్ కంఫర్ట్ అంటే నాకు నైటీలు అనే చెప్పుకుంటా. ఇదైతే వెళ్ళేటప్పుడు వేసుకుంటాను, సైడ్కి పెట్టేసుకుంటా. ఎందుకంటే మనకి ప్రైవేట్లో అయితే వేరేది డ్రెస్ ఇస్తారేమో లేబర్ రూమ్కి తీసుకెళ్లేటప్పుడు, కానీ గవర్నమెంట్లో మనం ఏది వేసుకొని వెళ్తామో దాని మీదే డెలివరీ అయిపోతుంది. కాబట్టి పాత వేసుకొని వెళ్ళటం బెటర్. సిజరిన్ అయ్యే వాళ్ళకైతే వేరే డ్రెస్ ఇస్తారు, కాకపోతే నార్మల్ అయ్యే వాళ్ళకి మాత్రం ఏది వేసుకొని వెళ్తామో దాని మీదే డెలివరీ అవుతుంది. అందుకోసమని ఒకటి పాతది నైటీ వేసుకొని వెళ్ళటం బెటర్. పాత నైటీ అయితే ఒకటి తీసుకున్నాను, అలాగే వచ్చేటప్పుడు వేసుకోవడానికి ఒక డ్రెస్ తీసుకున్నాను. వీలుంటుందో లేదో, లేదంటే అదే నైటీ మీద ఇంటికి వచ్చేస్తానో తెలియదు, పెట్టుకొని అయితే పెట్టుకుంటున్నాను అంతే. మనకి అంత సౌకర్యాలు ఉండవు అనమాట, మాటికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అదంతా వీలు ఉండదు. అక్కడ స్నానాలు కూడా ఉండవు, ఎప్పుడు పోతామో మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాతనే స్నానం, అంతే కదా. అందుకోసమని ఇంకా ఏ తీసుకపోయినా ఏం లాభం లేదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అక్కడ ఇబ్బంది. ఇంకా 2 నైటీలు అయితే తీసుకున్నాను, అలాగే ఒక డ్రెస్ అయితే పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మఫ్లర్ కానీ లేదంటే క్యాప్ కానీ కంపల్సరీ పెట్టుకోవాలి. వేడిగా ఉన్నా సరే, వాతావరణం కూల్గా ఉన్నా సరే, చెవులోకి గాలి పోకూడదు అంటారు కదా బాలింత టైంలో, ఖచ్చితంగా మఫ్లర్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేను ఫస్ట్ టైము నెగ్లెక్ట్ చేసిన, అసలు మఫ్లర్ వాడలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం గాలికి ఇట్లా పోయినాం అనుకోండి, బైక్ పైన కానీ బస్లో కానీ కొంచెం గాలి చెవులకు పోయిందంటే ఇంకా నాకు హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఎంత ఫ్రీగా ఉందామన్నా సరే ఇంకా ఫ్రీగా ఉండలేను, హెడేక్ స్టార్ట్ అవుతుంది, వామిటింగ్స్ వచ్చినట్టు అవుతుంది. దానివల్లనే నేను అప్పుడు పాటించకపోవటం వల్లనే ఇప్పుడు అలా అవుతుందేమోనని నా ఫీలింగ్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా వాడాలి. నేను ఇది అస్సలు వాడలేదు సరిగ్గా. ఇంకోటి స్కార్ఫ్ అయితే తీసుకున్నాను, ఫీడింగ్ ఇచ్చే టైంలో కానీ నార్మల్గా బయటికి వెళ్ళినా మనం డ్రెస్ మీద వేసుకుంటే అదే నైటీ మీద వేసుకుంటే బెటర్గా ఉంటుంది కదా. ఫీడింగ్ ఇచ్చే టైంలో అయితే ఇంకా బెటర్ అనేసి తీసుకున్నాం. మెయిన్గా వచ్చేసి మనము బెడ్షీట్స్ తీసుకోవాలి కదా. ఈ బెడ్షీట్ వచ్చేసి బేబీకి కానీ నాకు కానీ కప్పుకోవడానికి అనమాట. ఇంకా ఇవి వచ్చేసి కింద పరుచుకోవడానికి అయితే తీసుకున్నాను. కింద పరుచుకోవడానికి 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నా. నాకు ఒకటి, అంతేకాకుండా మనతో పాటు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒకటైతే తీసుకున్నాను. ఇలాంటిది ఇంకొకటి తీసుకుంటే బెటరు, ఎందుకంటే ఒకవేళ చలిగా ఉంటే కనుక నేనైనా తట్టుకుంటానేమో, కానీ మా అమ్మ అసలు తట్టుకోలేదు. కాబట్టి ఇలాంటిది ఇంకొకటి అయితే తీసుకోవాలి. చిన్నవి లేవు, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనన్నా తీసుకుందాంలే అన్నట్టు తీసుకోలేదు. ఇవైతే నేను ఉతికేసి పెట్టుకున్నాను. ప్రస్తుతానికి 3 తీసుకున్నాను, ఇంకొకటి అయితే తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఈ స్లిప్పర్స్ తీసుకున్నా. ఈ స్లిప్పర్స్ హాస్పిటల్కి అయితే ఏం కాదులే, కానీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా మనం కాళ్ళు కింద పెట్టొద్దు అంటారు కదా, ఇక్కడికి నడిచినా సరే చెప్పులు వేసుకొని నడవాలంటారు కదా, అందుకోసమని ఈ చెప్పులు అయితే తీసుకున్నాను. ఈ చెప్పులు తీసుకునేటప్పుడు ఒక మిస్టేక్ చేసిన అని చెప్పినా కదా, మీకు డిఫరెంట్ తెలుస్తుందా? ఇంత బుర్ర లేని దాన్ని నేను, అదొక చెప్పు ఇదొక చెప్పు, ఇది డిఫరెంట్ డిజైన్ ఉంది, ఇది డిఫరెంట్ డిజైన్ ఉంది, సైజ్ ఒక్కటే కానీ చెప్పులు వేరు.
అక్కడ ఉన్నప్పుడు నేను ఒక 2-3 సార్లు వేసుకొని చూసిన, అయినా కూడా ఇది సపరేట్ చెప్పుడు అన్న విషయం కూడా నాకు తెలియలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన చూసి అంటుండు, సైజు ఒకటే కాబట్టి ఇంట్లోనే వేసుకుంటాం కాబట్టి ఇంకా పర్లేదు, ఏం చేస్తాం. ఇంకా తర్వాత వచ్చేసి నేను 2 టవల్స్ అయితే తీసుకుంటున్నాను. టవల్స్ ఇంకా ముఖం కడుక్కున్న కానీ దేనికైనా కూడా అవసరం పడతాయి కదా, అందుకని ఒక 2 టవల్స్ అయితే పెట్టుకున్నా. డెలివరీ తర్వాత మనము వేడి నీళ్ళే తాగుతాం, వేడి నీళ్ళతోనే అన్ని పనులు కదా, ముఖం కడుక్కోవాలన్నా కూడా వేడి నీళ్ళే కదా. డెలివరీ తర్వాత ఒక 3 నెలల వరకు అయితే చల్ల నీళ్ళలో హ్యాండ్ పెట్టాం కదా, అందుకోసమని ఇది అక్కడ వాడనిస్తారో లేదో తెలీదు, ఏమో వాడనిస్తే అవసరం పడుతుంది కదా అని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వేడి నీళ్ళు కూడా మనం కొనాల్సిందే అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంకోటి చిన్న బకెట్ తీసుకుపోతే బెటర్. కొంతమంది అయితే ఇంకా గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ తెచ్చుకుంటారు అనమాట అక్కడ వంట చేసుకోవడానికి కానీ, ఇంకా మాటికి బయటకు వెళ్ళి తినాలన్నా కష్టమే కదా, వంట చేసుకోవడానికి కానీ నీళ్ళు కాగబెట్టుకోవడానికి కానీ ఒక స్టవ్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ అయితే తెచ్చుకుంటారు. నేను చాలా మందిని చూసిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ థర్మాస్ అయితే తీసుకుపోవాలి. ఇది ఎందుకోసం అంటే మనకు బయట నుంచి టీ తెచ్చుకున్నప్పుడు కానీ, కాఫీ తెచ్చుకున్నప్పుడు కానీ, లేదంటే పాలు తీసుకొచ్చుకున్నప్పుడు కానీ చల్లారిపోకుండా ఇందులో పెట్టుకోవటం బెటర్ అనమాట. అందుకోసమని ఇది తీసుకెళ్ళాలి. దీంతో పాటు వాటర్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళాలి. నా అదృష్టం ఏంటంటే కోళ్ళన్నీ కూడా పోయినాయి కాబట్టి ఇంకా మా ఆయన ఫ్రీగా ఉన్నాడు కాబట్టి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకోవచ్చు. మా ఉదయం అంటున్నాడు కూడా, అంటే ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నా కదా, ఈ టైంలో నీవు డెలివరీ పెట్టుకోవచ్చు కదా, డెలివరీ కావచ్చు కదా అని. అది నేను అనుకుంటే అయిపోతుందా? పెయిన్స్ రావద్దు? నాకైతే కొంచెం హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఫ్రీగా ఉన్నాడు కదా. పాపం ఆయనకు కానీ కోడిపిల్లలు ఉన్నాయనుకోండి, ఇంకా ఇక్కడ వచ్చి చూసుకోవాలి, మళ్ళీ నా దగ్గరకు వచ్చి హాస్పిటల్లో చూసుకోవాలి, చాలా కష్టమయ్యేది. ఇప్పుడైతే కొంచెం బెటర్ అబ్బా కోడిపిల్లలు పోయినందుకు. ఇంకా తర్వాత వచ్చేసి హాస్పిటల్లో మనకంటూ ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేసుకోవాలి, మనకే అవసరం పడుతుంది. మన ఫోన్ కానీ, ఛార్జర్ కానీ, ఏటీఎం కార్డ్స్ కానీ అలాంటివి ఏవైనా క్యారీ చేయాలంటే కనుక ఈ హ్యాండ్ బ్యాగ్ ఉండటం చాలా బెటర్. ఇక మనకి కావాల్సినవి కాటుక కానీ, పౌడర్ కానీ, బొట్లు కానీ అలాంటివి కూడా నేను హ్యాండ్ బ్యాగ్లోనే వేసుకుంటున్నా, తొందరగా దొరుకుతాయి అనేసి. ఇక మనకు ఒక దువ్వెనైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. దాంతోపాటు మనకి కావాల్సిన సబ్బులు, పేస్ట్లు, బ్రష్లు, అలాగే ఒక డెటాల్ అయితే తీసుకున్నా. అక్కడికి వెళ్ళాక కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే అక్కడికి వెళ్ళాక ఊకే హడావిడి ఎందుకు అన్నట్టు ఇలాంటివి ముందుగానే ఇంటి నుంచి తీసుకెళ్ళటం బెటర్. ఇంకా డెలివరీ తర్వాత కొన్నిసార్లు మనకు తినాలనిపించకపోవచ్చు, అలాంటి టైంలో ఎల్లిపాయ నీర్పొడి ఉంటుంది కదా, అది ఉండటం బెటర్. ఫస్ట్లో అయితే నాకు అలాగే అనిపించింది, అందుకని ముందు జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇంకా ఒక ప్లేటు, గ్లాసు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం పాలు తాగాలన్నా, కాఫీ తాగాలన్నా గ్లాస్ అవసరం కదా. ఇంకా బేబీకి కావాల్సిన పౌడర్, షాంపూ, సబ్బులు అన్నీ కూడా తీసుకున్నా. కొబ్బరి నూనె అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళొద్దు అంటారు కదా, ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొనుక్కోవాలి. అలాగే ఒక హ్యాండ్ శానిటైజర్ కూడా ఖచ్చితంగా ఉంచుకోవాలి. డెలివరీ తర్వాత ఒకవేళ 3 డేస్కి ఇంటికి వచ్చేసినాం అనుకోండి, బేబీకి అక్కడ స్నానం ఉండదు. ఒకవేళ ఆపరేషన్ చేయించుకొని అక్కడే ఉండాల్సి వస్తే కనుక స్నానం చేయించాల్సి వస్తుంది. ఇంకా చెవిలో పత్తి పెట్టుకోవడానికి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి ఉగ్గు గిన్నె అంటారు దీన్ని. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మా ముందు పిల్లలకైతే వాడినున్నాము, ఇంకా వేరేవి వెతుకుతుంటే ఇది దొరికింది, చూపిద్దామని తీసుకున్నా. ఇంకా వీటి గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పుర్రి. ఇవి ఇప్పుడు అంత అవసరం లేదు, నేను తర్వాత వీడియోస్ లో చెప్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్స్, అలాగే శానిటరీ ప్యాడ్స్ కానీ అవైతే తీసుకోవాలి. అవి కూడా నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసుకుందామని తీసుకోలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటబ్బా, మన అయితే అయిపోయినాయి అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు బేబీ అయితే చూద్దాం. ఇవి వచ్చేసి బేబీ వైప్స్ అనమాట, నేను మీషోలో తీసుకున్నా. ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తా, మర్చిపోయినా అసలు ఎంత పడింది ఏంటనేది. ఇవైతే మనకి ఎన్ని వచ్చినాయంటే, ఇవి అసలు మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, తీసుకోవటం చాలా బెటర్ అండి. ఇవైతే మొత్తం ప్యాక్లో మనకి 5 వచ్చినాయి, 5 ప్యాక్స్ అయితే వచ్చినాయి. కానీ ఇన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఒక 2 తీసుకెళ్తే అయిపోతుంది అనుకుంటున్నాను. అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అండి, తీసుకోవడం చాలా బెటరు. కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా. ఒక 2 అయితే తీసుకెళ్తాను హాస్పిటల్కి, ఇంకా మిగతా అయితే ఇంటి దగ్గరనే ఉంచేస్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాంపర్స్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాంపర్స్ కూడా మనం అక్కడే తీసుకోవచ్చు, కానీ అప్పటిదప్పుడు బయటకు వచ్చి తీసుకొని వెళ్ళటం ఎందుకు, అంతేకాకుండా మనకి నైట్ టైం డెలివరీ అయ్యేది తెలీదు, మార్నింగ్ టైం అయ్యేది తెలీదు, ఎందుకులే అబ్బా అన్నట్టు తీసుకున్నాను. ఇవి కూడా నేను ఎక్కువ ఏం యూజ్ చేయను, హాస్పిటల్లో ఉన్నంత వరకే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఎక్కువగా నేను కాటన్ శారీసే యూజ్ చేస్తాను పిల్లలకి. ప్యాంపర్స్ అయితే నేను ఎక్కువ అసలు ప్రిఫరే చేయను, ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు తప్పదు కాబట్టి తీసుకున్నాను.
ఈ బేబీ పిల్లో వచ్చేసి నేను ముందు వీడియోస్లో చూపించిన కదా ఎట్లా కుట్టినాం ఏంది అనేది. ఇది కూడా బ్యాగ్లో పడుతుంది అనుకుంటేనేమో తీసుకుంటాను. ఒకవేళ ప్లేస్ లేదు, ఇప్పుడు అవసరం లేదులే అనుకుంటేనేమో ఇంటికి వచ్చిన తర్వాత అయితే వాడతాము. కాబట్టి ఇది ప్లేస్ని బట్టి ప్లేస్ ఉంది అనుకుంటే తీసుకొని యూజ్ చేసుకుంటా, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత వాడుకుంటా. ఇది కూడా నేను వీడియోలో అయితే చూపించిన కదా కుట్టేటప్పుడు, ఇది కూడా పెట్టుకుంటున్నాను పొత్తులు అయితే. దీని మీద ఏంటంటే మనం ఇదే డైరెక్ట్గా వేయకుండా ఇంకొకటి కూడా దీని మీద పరిచి పిల్లల్ని అయితే పడుకోబెట్టుకుంటాము. ఇది ఒకటి అయితే తీసుకుంటున్నాను బేబీ కోసం. మా పిల్లలవైతే చిన్నప్పటివి బట్టలు లేవని చెప్పిన కదా, అందుకోసం అని తీసుకున్నాను, లేదంటే అసలు తీసుకునేదాన్నే కాదు. ఇది ఒక్కటి ఉంది, ఇది కూడా పెద్దగానే అవుతుంది అనుకుంటా, 1 మంత్కి అట్లా వస్తుందేమో. ఇది ఒక్కటే ఉంది పాతది, ఒకవేళ వేయాలి అనుకుంటే వేస్తారులే అన్నట్టు తీసుకున్నాను. ఇవేమో ఆన్లైన్లో తీసుకున్నవి, ఇవి కూడా పెద్దగా అవుతాయేమో నాకు తెలిసి. పిల్లలు చిన్నగా ఉంటారు కదా క్యూట్గా, కాబట్టి ఇవి పెద్దగానే అవుతాయేమో. ఇవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఒక 3 జతలు తీసుకుపోతే అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇవి వచ్చేసి మనకి ఎన్ని వచ్చినాయంటే 1, 2, ఇవి వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నా, మీషోలో తీసుకున్నాను. 5 జతలు అయితే వచ్చినాయి అనమాట. ఉతికేసి పెట్టుకుంటాను, హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయినా ఉతికేసి అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు ఒకవేళ తీసుకెళ్ళినా ఒక 2 తీసుకుపోతే అయిపోతుందేమో. అంతేకాకుండా వేరే కూడా ఉన్నాయి, వాటితో పాటు ఇది 1, 2 తీసుకెళ్తే అయిపోతుంది. నేనప్పటి నుంచి నా లుక్ అంతా కూడా చిన్న ఫ్రాక్స్ మీదనే ఉంది. ఫ్రాక్ తీసుకోవాలద్దా అని చాలాసేపు ఆలోచించిన అనమాట. కానీ తీసుకుంటే ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నిజంగానే పుట్టదేమో, ఎందుకులే అబ్బా అన్నట్టుగా తీసుకోలేదు, లేకుంటే ఖచ్చితంగా తీసుకునేదాన్ని. ఇట్లా కడతారు కదా పైన, పుట్టగానే వైట్ వేయాలంటారు కదా, మొత్తం వైట్ అయితే లేదనమాట అక్కడ, అందుకే ఇది తీసుకున్నాను. అయినా మొత్తం వైట్ దొరకటం కష్టమే కొంచెం ఇప్పుడు. మా పెద్దోనికి కానీ చిన్నోనికి కానీ వాళ్ళకి కూడా ఇట్లనే వేసిన, ఇట్లా వైట్ మీద అవి డిజైన్లు అయితే వచ్చినాయి అనమాట. అప్పుడు కూడా ఇట్లనే తీసుకొని ఫస్ట్ ఇదే వేసినాం అనమాట, ఇంకా వైట్ వేపిద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఇవేమో బుడ్డి లాగులు, ఈ బుడ్డి లాగులు ఒక 3 అయితే తీసుకున్నాను. వీటికి బదులు లంగోటాస్ ఉంటాయి కదా, అవే బెటరు. కాకపోతే ప్యాంపర్స్ వేసినప్పుడు వాటి మీద ఇవి వేస్తే బాగుంటుంది కదా, బెటర్ కదా, అందుకోసం అని తీసుకున్నా. ప్యాంపర్స్ వేసిన టైంలో ఇవి వేస్తే బాగుంటుంది, ఎలాస్టిక్ కూడా ఎక్కువ టైట్గా ఉండదన్నమాట, లూజ్గా ఉంటాయి ఇవి, కాబట్టి బాగుంటాయి. మనము బేబీస్కి ఫీడింగ్ చేస్తాం కదా, ఆ టైంలో ఫీడింగ్ ఇచ్చిన తర్వాత పెదవులు ఖచ్చితంగా తుడవాలి, లేదంటే బ్లాక్ అయిపోతాయి అంటారు. ఎంత తుడిచినా సరే అవి ఖచ్చితంగా కొన్ని డేస్ వరకు అవుతాయి బ్లాక్గా, అంత మాత్రాన ఇంకా అలాగే ఉండిపోతుందని కాదు, పిల్లలు పెరిగే కొద్దీ చేంజ్ అవుతారు. ఇంకా ఈ బుడ్డిది అయితే అసలు ఎంత బాగుందో, ఈ టోపీ నాకు భలే నచ్చింది. క్యాప్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. బాయ్ అయితే ఈ క్యాప్ మంచిగా సెట్ అవుతుందేమో, చెవులకి గాలి పోకుండా ఇవి సైడ్స్కి అయితే ఉన్నాయి. వాళ్ళు ఇన్ని రోజులు మన బొజ్జలో వెచ్చగుండి బయటకు వెళ్తారు కదా, వెంటనే వాళ్ళకి అంత కూల్ పడదనమాట, అందుకోసము కొన్ని డేస్ వరకు వాళ్ళకి వెచ్చగుంచటమే బెటరు. అలాగనే కప్పి మొత్తం చెమట పట్టి లోపలని ఉడికిపోయేటట్టు పెట్టొద్దు, నార్మల్గా వాళ్ళు వెచ్చగుంటే అంతే చాలు. ఇంకొక క్యాప్ కూడా తీసుకున్నా, ఇది ఇంకో టైప్ అనమాట. పాప పుడితే ఇది సెట్ అవుద్దేమో, కలరు డిఫరెంట్ ఉన్నాయి కదా, ఇది ఈ కలర్ దానికి వచ్చి ఆ కలర్ దీనికి వచ్చి తింటే అయిపోతుంది. అయినా ఎవరైనా 2 యూజ్ చేస్తాంలేండి. ఇంకా సాక్స్లు అనమాట, 2 జతల సాక్స్లు అయితే తీసుకున్నాను, ఇంకా ఈ 2 తీసుకెళ్తా. అలాగే 2 జతలవి గ్లౌజ్లు అయితే తీసుకున్నాను హ్యాండ్స్కి. మనము కాళ్ళకి సాక్స్లు వేసినా వేయకపోయినా హ్యాండ్స్కి మాత్రం ఇవి ఖచ్చితంగా వేయాలి. వాళ్ళకి కడుపులో ఉన్నప్పుడే గోళ్ళు ఇంత పెరిగింటాయి ఆల్రెడీ. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒళ్ళు విరుచుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు ఇట్లా గీక్కుంటూ ఉంటారనమాట, అన్ని గీతలు పడతాయి, ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, పాపం ఇబ్బంది పడతారు. అందుకోసమని గ్లౌజులు కంపల్సరీగా వేయాలి. పిల్లలు సైడ్స్ మీద కాకుండా ఇట్లా స్ట్రైట్గా పడుకుంటారు కదా, అట్లా స్ట్రైట్గా పడుకున్నప్పుడు పొట్ట మీద ఖచ్చితంగా ఏదో ఒకటి వేయాలంట పిల్లలకి. హాస్పిటల్లోనే అని కాదు, ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే, ఎప్పుడైనా సరే పిల్లలు స్ట్రైట్గా పడుకున్నారు అంటే వాళ్ళ పొట్ట మీద ఏదో ఒకటి వేయాలంట. సో వెయిట్ లేకుండా చిన్నగా వేయడానికి ఈ చిన్న టవల్ బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఇట్లా అంటే మనం దుప్పటి కప్తాము, అది వేరే మ్యాటర్, కాకపోతే పిల్లలు పడుకున్నప్పుడు ఇట్లా పొట్ట మీద వేయాలంటారు ఎందుకో మా పెద్దవాళ్ళు, అందుకోసం అని తీసుకున్నాను. ఇంకా ఇదన్నమాట, నేనైతే ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది చూపించాను కదా. ఇంకా ఇవన్నీ కూడా బ్యాగ్లో అయితే సర్దుకోవాలి. ఇప్పుడు బ్యాగ్లో అయితే సర్దేసుకుందాం. బ్యాగ్లో పెట్టుకునే ముందు అన్నీ కూడా తీసుకున్నానా లేదా అని ఒకసారి చూసుకున్నాను. అట్లనే తమ్నేల్కి ఫోటో అవుతుంది కదా అన్నట్టు అన్నీ కూడా సరిగ్గా పేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను బెడ్షీట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నా. నేను అనుకున్నాను ఒక్కటే బ్యాగ్లో అన్నీ పట్టేస్తాయిలే అని, కానీ పట్టేలా లేవన్నమాట. అందుకే ఈ బ్యాగ్లో నా వరకు మాత్రము, అలాగే
దుప్పట్లు అయితే పెట్టుకుంటున్నా, బెడ్షీట్స్. కొంతమంది అయితే బ్యాగ్స్ కూడా కొత్తవే కొన్నారు, కానీ అంత అవసరం లేదేమోనని నా అభిప్రాయం. అందుకే నేను కూడా ఇంట్లో ఉన్న బ్యాగ్సే అయితే తీసుకున్నాను. కాటన్ శారీస్కి ఏమో అంచులు ఉంటాయి కదా, ఆ అంచులు అనేది కట్ చేసేసి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నా. కాటన్ శారీస్ అయితే 2 ఉన్నాయి, సరిపోతాయో లేదో మరి చూడాలి. ఇంకా అన్ని సర్దుకున్న తర్వాత లాస్ట్లో అయితే రిపోర్ట్స్ పెడుతున్నా. హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ అవసరం పడేది మనకు రిపోర్ట్సే కదా, అందుకన్నమాట. ఇక బ్యాగ్కి సైడ్కి అయితే సబ్బులు కానీ పేస్ట్లు కానీ అలాంటివన్నీ కూడా వేసేస్తున్నాను. క్లీనింగ్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ సైడ్ జిప్లో అయితే వేసేస్తున్నాను. అన్నీ ఒక బ్యాగ్లో పట్టలేదు అన్నాను కదా, అందుకోసమని ఇంకొక బ్యాగ్లో అయితే ఆ బేబీకి కావాల్సినవన్నీ కూడా సర్దేసుకున్నాను. ప్యాంపర్స్, వైప్స్, అలాగే బట్టలు, తనకు యూజ్ చేసే దుప్పట్లు కానీ అలాంటివి అయితే పెట్టేసుకొని ఇంకా ప్లేట్ కూడా అందులోనే పెట్టేసిన. ఇంకా ఇదన్నమాట నా హాస్పిటల్ బ్యాగ్ వచ్చేసి. ఒక బ్యాగ్లో సరిపోవట్లేదని ఇంకా బేబీ అయితే ఈ బ్యాగ్లో పెట్టేసిన. ఇంకా నా వరకు బెడ్షీట్స్ కానీ అన్నీ కూడా ఇంకా ఇంకో బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా నాకు కావాల్సిన హ్యాండ్ బ్యాగ్, ఫోన్ కానీ, ఖచ్చితంగా ఛార్జర్ మర్చిపోవద్దు, నేను చూపించలేదు కదా, ఛార్జర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా అవన్నీ క్యారీ చేయడానికి ఉంటుంది కదా అని హ్యాండ్ బ్యాగ్. ఇవైతే నా హాస్పిటల్ బ్యాగ్ అనమాట. ఇక మీ బ్లెస్సింగ్స్తోని చాలా మంది బ్లెస్ చేసారు ఆడపిల్ల పుట్టాలని. మీ అందరి బ్లెస్సింగ్స్తో నాకు బాబు పుడతాడో లేక ఇంకా బాబు పుడతాడో అంతా ఇంకా దేవుందయ్యా. ఎవరు పుట్టినా సరే వాళ్ళతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇంకా ఇప్పటి నుంచి నా సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే, ఎగ్జాక్ట్లీ 9th monthలో అయితే అందరి సిచ్యువేషన్ కూడా ఇట్లనే ఉంటుంది. ఇంకా ఓకే అండి, ఉంటాను. నెక్స్ట్ మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకాస్త ఎనర్జీగా ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.